స్థూలంగా ఇదన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ఆఫ్రికా నుంచి ప్రయాణికులు ఇక్కడికి రావడము, ఎయిర్‌పోర్ట్‌లో ఈ డిటెక్ట్ చేయడము ఈ వైరస్‌ని, అలాగే వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ మెయిన్‌గా చూసుకున్నట్లయితే సాధారణంగా ఎవరైనా జ్వరము, తలనొప్పి ఇవి మినిమమ్‌గా భావిస్తూ ఉంటారు. సాధారణంగానే ఈ సీజన్ చేంజ్ వల్ల వస్తాయి కదా అనుకుంటారు. కానీ తీవ్రతరం అయ్యే అవునండి. వరకు గుర్తించలేని పరిస్థితి. మరి గాంధీ ఆసుపత్రిలో దీనికి తగ్గ ఎక్విప్‌మెంట్ కావచ్చు, అలాగే వైరస్‌ని గుర్తించే పరికరాలు కావచ్చు, వచ్చిన తర్వాత కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, దానికి కావాల్సినటువంటి యాంటీబయోటిక్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా మన హైదరాబాద్‌లో? ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయండి. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక వార్డులో ఉంచి నిపుణులైన డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారక్కడ. సో సరైన టైంలో దానికి వైద్యం చేయటం జరుగుతుంది. అయితే దీనికంటే ముందు మనం సస్పెషన్, తర్వాత వ్యాధి నిర్ధారణ ఇవన్నీ ముఖ్యం. ఎందుకంటే ఒక్క కేసు కూడా ఇండియాలో ఇప్పటి వరకు ఇది నమోదు కాలేదు, పాజిటివ్ రాలేదు. అయితే అయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనకి గుమికూడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా ఎక్కువ మంది చూడడానికి వెళ్ళటం, లేదా ఎక్కువ మంది గ్రూపులుగా ఉండటం అనేది సహజం ఇండియాలో ఎక్కువ మంది పాపులేషన్ వల్ల. సో అలాంటప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉండే స్లమ్స్ లోను, లేదా ట్రైనింగ్ ఏరియాస్ లోను, లేదా ట్రావెల్ ఏరియాస్ లోను, బస్సుల్లోను, ఫ్లైట్లోను ప్రతి చోట ఈ వైరస్ చాలా తేలిగ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. రైట్. అలా కరోనాకి ఎలా అయితే వ్యాక్సినేషన్ మనం ఆల్రెడీ చూసాము. దశల వారీగా వ్యాక్సిన్‌లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎబోలా వైరస్‌కి కూడా సంబంధించినటు వరకు వ్యాక్సిన్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయించుకోవాలి? ఒకవేళ గనక సోకితే, వైరస్ సోకితే? వ్యాక్సిన్ పైప్ లైన్ లో ఉందండి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఫ్రీగా మనుషులకి అవైలబిలిటీ లేదు. అయితే ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఓన్లీ డాగ్స్ గిను మిగతా వాటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ అనేది కొన్ని ఇంకా పరిశోధనలోనే ఉంది. పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇది మిద్దంగా అయితే లేదనమాట. సో కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్, ఓల్డెసివిర్ అని, అలాగే మనం ఇంతకు ముందు ఆ, కరోనాలో వాడినటువంటి రెమ్డెసివిర్, ఇవన్నీ కూడా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం దీన్ని రెమ్డెసివిర్ ని మనకి విరివిగా అవైలబుల్ ఉంది కాబట్టి వ్యాధి నిర్ధారణ అయితే మనం రెమ్డెసివిర్ వాడుకోవచ్చు. దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. రైట్. మిగతాదన్నీ కూడాను మనం అనుకున్నట్లు ఏదైతే బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుందో బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయడానికి విరివిగా ఫ్లూయిడ్స్ ఇవ్వటం శరీరంలోకి, వాటర్, జ్యూస్, బటర్ మిల్క్ లాంటివి, అలాగే ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం, లేదా వాంతులు విరోచనాలు లేకపోతే దానికి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం, లేదా ఫీవర్ ఏదన్నా వచ్చినప్పుడు పారాసిటమాల్ లాంటివి ఇవ్వటం, ఇలాంటివి చేయాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మనం పెయిన్ కిల్లర్స్ అవి వాడటం వల్ల కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అసలే ఇది హెమరేజిక్ ఫీవర్ లాంటిది కాబట్టి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా. సో అలాంటప్పుడు మనం మిగతా పెయిన్ కిల్లర్స్ వాడకుండా సాధ్యమైనంత ఉపశమనం పేషెంట్కి ఉండేటట్లు ఈ రోగ నిర్ధారణ అయితే మాత్రం యాంటీవైరల్ డ్రగ్స్ వాడడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలండి. స్టేజెస్ కూడా ఏమైనా ఉంటాయా సార్ ఇందులో? ఈ ఎబోలా వైరస్‌కి సంబంధించి స్టేజెస్ కానీ పర్టిక్యులర్‌గా ఒకవేళ స్టేజెస్ ఉంటే ఆ స్టేజెస్‌లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? స్టేజెస్: మైల్డ్ ఎబోలా, సివియర్ ఎబోలా. మనం ఎట్లాగో మైల్డ్ కోవిడ్, సివియర్ కోవిడ్ ఉన్నట్టు, మైల్డ్ డెంగ్యూ, సివియర్ డెంగ్యూ ఉన్నట్లు ఇందులో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. మైల్డ్ ఫీవర్ వచ్చి రోగ నిరోధక శక్తిని బట్టి అది యాంటీవైరల్ డ్రగ్స్ కానీ మిగతా తీసుకున్నప్పుడు అది వెంటనే తగ్గి తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారుగా కాంగో అనే దేశంలో 160 మందికి ఇన్ఫెక్ట్ అయితే ఒక 23 మంది మరణాల సంఖ్య ఉంది అక్కడ. మిగతా వాళ్ళంతా కూడాను బయటపడ్డారు ఈ వ్యాధి నుంచి సరైన ట్రీట్మెంట్ వల్ల. ఇంకొందరు ట్రీట్మెంట్ ఇంకా జరుగుతూ ఉంది. అలాగే ఉగాండాలో సుమారుగా 20 మందికి ఇన్ఫెక్ట్ అయితే ఒకరే చనిపోవడం జరిగింది. సో ఓవరాల్గా థియరిటికల్గా దీని మరణాల సంఖ్య 50 అయినప్పటికీ ముందు నుంచే జాగ్రత్త పడి సరైన యూనో సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం, సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐసోలేషన్లో ఉంచి మిగతా వారికి ఇది సోకకుండా మనం జాగ్రత్త పడి ఆ పేషెంట్ వరకు పూర్తి స్థాయిలో వైద్యం చేసినట్లయితే బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయండి. అయితే దీనికి ఇమ్యూనిటీ అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఇంత ముందు దీనికి సంబంధించిన వ్యాక్సిన్ లేదు.
అలాగే దీనికి ఈ ఇన్ఫెక్షన్ ఇంతకు ముందు మనకి రాలేదు కాబట్టి ఆ, మన సొసైటీలో దీనికి తగ్గ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి మనకి ఎట్లాగైతే కోవిడ్లో ఇన్ఫెక్షన్ లేకుండా ఉందో అలాంటప్పుడు ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో చాలా తీవ్రంగా వచ్చింది. తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ మందికి వచ్చి వ్యాక్సిన్లు ఎక్కువ మంది తీసుకున్నప్పుడు ఈ రోగ నిరోధక శక్తి పెరిగి క్రమేణ కేసుల సంఖ్య తగ్గింది. సో అదే విధంగా దీంట్లో ఇప్పటివరకు ఎవరికి రాలేదు కాబట్టి, ఎవరికి సోకలేదు కాబట్టి ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేదు. దీన్నే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. ఒకసారి ఒక పేషెంట్కి వచ్చిందంటే ఆ పేషెంట్ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ లేనట్లయితే చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది, ప్రాణాంతకంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ముందు రాకుండానే మనం అన్ని నివారక చర్యలు, అట్లాగే ఐసోలేషన్ ప్రికాషన్స్, యూనివర్సల్ ప్రికాషన్స్ అంటాం. మాస్క్ పెట్టుకోవటం, పేషెంట్ ఎవరైనా హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ కానీ టచ్ అయితే వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, అట్లాగే కామన్ ఏరియాస్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ బస్ స్టాండ్లో కానీ వాష్రూమ్లకు వెళ్ళినప్పుడు కేవలం అదే నాబ్ని అదే హ్యాండిల్ని అందరూ టచ్ చేస్తారు కాబట్టి మనం విధిగా హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటే దీని వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయండి. రైట్. ఇప్పుడు మీరు ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా లేదనే చెప్తున్నారు. అది గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు రానున్న ఈ వర్షాకాలం